ఎన్నికైన వెంటనే 14 ఫైనాన్స్ అమౌంట్ 1,47,00,000 ఉండింది. తర్వాత వెంటనే 15 ఫైనాన్స్ అమౌంట్ 1,67,00,000 కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం నిధులు దాదాపు 3,14,00,00,000 రూపాయలని మేము ఎక్కిన చెక్ పవర్ వచ్చే లోపల జీరో బ్యాలెన్స్ అయింది. తర్వాత మాకు రావాల్సిన రెండో ఆర్థిక సంఘం నిధులు అంటే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రెండవ విడత నిధులు ఒకసారి 80 లక్షలకు గాను 24 లక్షలు మాత్రమే వచ్చినాయి. రెండవసారి వచ్చే 80 లక్షల్లోనే 28 లక్షలు మాత్రమే విడుదలైనాయి. మేము నిన్న జరిగిన గ్రామ సభలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రివర్యులు రావడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ రూపంలో కలెక్టర్ గారికి కూడా కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వినతి పత్రం ఇచ్చినారు. స్పందనలో అధికారులు మమ్మల్ని గౌరవించడం లేదు, మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి. అధికారులు సర్పంచులకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి ఇచ్చే విలువల్ని ఇవ్వండి. వారిని అధ్యక్షతన జరిగే ప్రతి ప్రోగ్రాంకి వారికి అధ్యక్షత అప్పగించండి అని ఈ మధ్య కాలంలో కలెక్టర్ మేడంకి కూడా స్పందనలో తెలియపరిచినారు కొంతమంది సర్పంచులు. మేము కూడా డిమాండ్ ఏం చేస్తున్నామంటే సర్పంచుల అధికారాలని దుర్వినియోగపరచకుండా వాళ్ళని గౌరవించండి. ఇన్ని రోజులు జరిగిన దానికి కాకుండా ఇప్పటి నుంచైనా సర్పంచులని, ఎంపీటీసీలని, వార్డు మెంబర్లను, జెడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని గౌరవించాలని కోరుకుంటున్నాను. సీ గారు ఉన్నారు, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. వీరందరూ ఒక సర్పంచులందరినీ అవమానపరిచినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.